సింధు ఓహో బట్టలు ఎత్తానవా ఆ దండాన్ని పట్టుకొని ఊగులాడుతన్నా ఏంటి గట్ల మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంది బట్టలు లారేసేది కనబడతలేదా? మళ్ళా బట్టలు లారెత్తన్నావా అని అడుగుతున్నావు. సరే తి మా చెల్లె పెళ్లి దగ్గరికి వస్తుంది కదా. ఆ అత్తే మీ చెల్లె కాళ్ళ గోలు ఇట్లా దీమంటావా ఏంది? లేదే మీ అన్న బూరెంటికెళ్ళి వీకి సాపి చేద్దాం. ఆ మా అన్నేమన్నా నిన్ను? మా అన్న మంచోడు, మీ చెల్లెకు మా అన్న దొరకడే ఎక్కువ. ఆవు మీ అన్న మంచోడు అయ్యేపటికే ఇన్ని రోజులు లగ్గం కాకుంటున్నాడా? మీ నల్ల మొక్కపోనికి మా చెల్లెనిచ్చుడు ఎక్కువ అంటే ఏమోతి గాళ్ళ గురించి మనం ఎందుకు లొల్లు పెట్టుకున్నాడు గాని, వాళ్ళు నాకు సొంత అన్న కాదు, నీకు సొంత చెల్లె కాదు. గాళ్ళ గురించి లొల్లు ఎందుకు పెట్టుకున్నాడు కానీ వచ్చిన పని ఏందో చెప్పు. ఏం లేదు, ఆ సుమన్ గారు ఫోన్ చేసిండు, పెళ్లి ఫోటోలు వీడియోలు మాట్లాడదామన్నాడు. వీడికి వస్తాడట, అందుకే సూపర్కి రమ్మన్నాడు. పోయేస్తా, మరి నువ్వు కూడా వస్తావా? ఓహో గాడికి వచ్చి నేనేం చెప్తా అయినా నువ్వు ఒక్కని వీకు. అగో పీకు అంటావు. మీ ఆడోళ్ళు వచ్చిరనుకో మీ బేరం వేరే ఉంటుంది. ఆడు 50,000 అన్నాడు అనుకో మీరు 5,000కు మాట్లాడతారు. అట్లుంటుంది మీతోని. రా నువ్వు కూడా. ఇదేమన్నా అంగడు అనుకుంటున్నావా బారం ఆడేదందుకు? గవిడికి బాగా ఆడద్దు, బారం ఆడితే ఇజ్జత్ పోతుంది. నేను రాను, నువ్వు పోయి మాట్లాడుకోపో. సరే తి అశోక్ గారు ఉన్నాడుగా, అశోక్ గారి దగ్గర తీసుకుపోతా. ఇక మన పేరు చెప్తే ఆడింత తక్కువకి ఇస్తాడు, మనదంతా కొంచెం వేరే ఉంటది. అవును గట్నే అనుకుంటావు గాని నీకు తెలియదు. పేరు చెప్పుకొని పోతే ఇంకెక్కువ వేస్తారు. కుచ్చి కుడకలు వేసి పంపిస్తారు. దేవుడా ఏ గట్లే ఉండదే. అశోక్ గారు కెమెరా ఎత్తు లేకపోయినా కానీ ఫోటోలు మంచిగా తీస్తాడే. మళ్ళా రేటు కూడా తక్కువనే తీసుకుంటాడు. సరే పోయి మాట్లాడగచ్చుకోపో, తొందర రాపో పోయి. అరే అశోక్ ఎటు పోతున్నావురా? నీ షాప్కే వస్తున్నావు. నా షాప్గా ఎందుకు మళ్ళీ ఇట్లా లగ్గం చేసుకుంటున్నాయింది? ఫోటోలు తీయనా? నీ యొక్క నా లగ్గం అంటే ఏందిరా? తనతో పోయి గట్టేలా పడతావు. నా లగ్గం కాదు, ఇగో వీందే. పోయి నా చెల్లెనిచ్చుడు అవుతాను దీనికి. ఎవరు పుష్కరం గంట మాట అన్నావు? మరి లేకపోతే ఏంద్రా, నీ నల్ల మొగానికి నా చెల్లెనిచ్చుడు ఎక్కువ అంటే మాట్లాడుతున్నావు. మళ్ళీ మీదికి వెళ్ళి ఇప్పుడు నేను నడుతుందిరా మేడం. పెళ్ళి అయినాక నేనేందో చూపి. ఏ ఆవురా ఉర్రకు ముందు ముచ్చడేందో చెప్పు. ఏం లేదన్న, అక్కడికి అత్తనే కొడతాడు. నాదే పెళ్ళి, ఫోటోలు తీయాలి. ఫోటోలా? తీత అరే మీ చిన్నమ్మ బిడ్డని చేసుకోపోయేది ఈయననేనా? మా కర్మ గాలి ఈ దిక్కు అలాడో దొరికిండు. పోయి ఈయనకిస్తాడనే కళ్ళ కూడా అనుకోలే. అమ్మ బాబాయ్ నడుతుందిరా నడవండి నడమే. అన్నా వచ్చిన కస్టమర్లను నిలబెట్టి మాట్లాడుతానైందే. కూర్చోరు రా. చెప్పురు ఇక పెళ్ళి ఒకటేనా మారేళ్ళుందా? పాలపొరకైతే మేము రామ్మారే, మా యూనియన్లో ఒప్పుకోరు. మరి అట్లనే మంగళస్నానం పెట్టుకుంటురా? దాని సపరేట్ రేట్ ఉంటుంది. మరి అట్లనే ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టుకుంటురా? చెప్పుడు మరి ఎన్ని సీట్లు కావాలి? ఏంది ప్రీ వెడ్డింగ్ షూటా? ఈ నల్ల మొక్కపోనికి ఫోటోనే చక్క దిగరాదు. ఫోటో దిగురా అంటే జేబులో పెట్టుకొని మీద జేబులో పెట్టుకొని ఫోటో దిగుతాడు. ఆ కుర్చీని మార్చబెట్టి ఈయనకి ఇంకా ప్రీ వెడ్డింగ్ షూటా అవసరం లేదు. అంటే సీట్లు బొక్క. ఏం రాపడుతుంది? బాగా బాగా స్టైల్ చేస్తాను. నీదా పెళ్ళి నాదా పెళ్ళి? నాది పెళ్ళి 1,00,000 కాదు 10 లక్షలు వచ్చినా మంచిదే అన్నా. ఒక్కరోజు కాదు 3 రోజులు వెడ్డింగ్ షూట్. ఎందుకే పనికి మాలిన నాకు అర్థం కాదు. అట్లా ఉంటది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా ఏ అన్నా ఆగరాదే, పైసలు ఏమన్నా నీ కొడుతున్నాయి. నేనే మాసంటోళ్ళం బతకని కొద్దిగా. సరే తమ్ముడు కానీ ఏమన్నా నా జేబులోకి వెళ్ళి పెడతాను నా పైసలు. ఆయనే ఎన్ని రోజులన్నా తీసుకొని చెప్పన్నా ఇవరాక చెప్పినా కదా. ఏమేం కావాలి ఎట్లా తీసుకుంటావు? పాలపరకు అద్దు కానీ ఏమైనా పిల్లగాలని తీసి వీడియో తీసుకుంటా. కూరలు అయితే ఫోటోలు తీయాలి, వీడియో తీయాలి. మంగళస్నానం పెట్టుకుంటాను, ఫోటోలు తీయాలి, వీడియో తీయాలి. అట్లనే పెళ్ళిలా లైట్లు పెట్టి ఒక రేంజ్ రావాలి ఫోటోలు. అట్లనే అవుట్ సూడు 3 రోజులు అయినా మంచిది, 5 రోజులు అయినా మంచిది. ఎట్లా రావాలంటే ఫోటోలు ఒక రేంజ్ రావాలి. అట్లా ఉండాలి. సినిమా ఖతర్నాకుంటది. అరే ఏం మాట్లాడుతున్నావన్నా? ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లమే. ఊరు పక్క పోంటి 20-30 పెళ్లి తీసినావు. రిమార్క్ వచ్చిందా? గట్ల రిమార్క్ రాదు. ఇంకా మళ్ళీ నేను అడుగుపో అని పెళ్లికి నేనే తీసిన. ఆల్బమ్ కూడా ఇచ్చిన. అక్క ఆడ ఆల్బమ్ చూసి మొత్తం కింది మీద అయ్యాడు. కూర్చుకొచ్చి 5,000 ఎక్కువ కూడా ఇచ్చాడు. ఇక మా ఊళ్ళే 50 పెళ్లి తీసిన. రిమార్క్ వచ్చిందా? రాదు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లం గజ్జు ఉంటాయి మాది. నువ్వు మంచిగా తీస్తావని నీ దగ్గర తీసుకొచ్చిండు. నాకు చిన్న మెల్లగా ఒక 50-60 షీట్లు కావాలి. 10 రూపాయలు ఎక్కువైనా మంచిదే. ఎప్పుడు ఎంత తీసుకుంటావు? అరే మంగళ స్నానం అంటాడు, పెళ్ళి అంటాడు. నాకు 10 రూపాయలు ఎక్కువైనా మంచిగా అంటాను. ఎంత తీసుకున్నావురా? ఇంకా అంటే తీసుకుందాం మంచిగా. 1,00,000 తీసుకున్నావా? ఏ మరిగా 1,00,000 చీప్ అవుతుంది. ఎక్కువ తీసుకోవాలి. 2 లక్షలు. 2 లక్షలా? అన్నా ఇక మా ఇంకటి తీసుకొచ్చిన వాటి
ఎంత తక్కువలో తక్కువ ఒక 2 లక్షల 10,000 ఇయ్యే. చూసినావా మనం అంటే అట్లుంటుంది. మనం అయ్యేపటికే 2 లక్షలు 10,000 తీసుకుంటాడు. అదే వేరే వేరేటోడు అయితే నీకు కుచ్చు కుడుకలు వేసు 5 లక్షలు తక్కువ తీసుకోపోవు. ఎద్దవా ఎదవన్నారు ఎదవని 2 లక్షల పాయింట్ ఎక్కువ అయితే అని 1,50,000 సెట్ చేసుకో మెల్లగా పడుతుంది మా పడుతుంది చూడు కొంచెం. అరే అన్న 2 లక్షల 10,000 అంటే తక్కువనేనే, మళ్ళీ 1,50,000 అంటే ఏందే? నువ్వే కానే 10 రూపాయలు ఎక్కువ పెడతా 10 రూపాయలు ఎక్కువ పెడతా అని మళ్ళీ ఇట్లా అంటే ఏందే? అన్న నీ మాట అంటే మాట వినట్టునే, నువ్వు బాధపడద్దు నేను బాధపడద్దు. 10 రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పినా కదా, 1,50,000 10 రూపాయలు ఇస్తా, ఇదే ఫిక్స్. ఓకేనా? అక్క ఏందన్న ఇది? 10 రూపాయలు ఎక్కువ ఇస్తా 10 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటే నువ్వు ఇచ్చేది 10 రూపాయలేనా కేవలం? పడతా అదిరా మనకు. పడుడు అంటే పడదు కానీ ఇక మన ఇంకా ముఖం చూసి పడదంత ఈ పెళ్ళి. సరే అన్న, రేపే షూటు, రేపే పోవాలి. ఆలయం పెట్టుకుంటే మొత్తం నాదే బడ్జెట్. ఎట్లా మాకు కూడా ఫోటోలు వీడియో అవసరం లేదురా, వీడు తీసుకుంటాడుగా ఈ అండనే కవర్ చేసుకుంటాను. రేపే జరడుండు. హలో, తిన్నావా? తిన్నా, నువ్వు తిన్నావా? ఏం కూర? తిన్నా, సోరకాయ. సోరకాయనా? లాతరా ముదిరిందా? ఏ లాతదే, ముదిరింది అనుకొని తింటే కడుపు నొయ్యదా? మొత్తం నొత్తది. మళ్ళీ ఇక్కడ అయితే నాకే లేనిపోని రందొకటి. నువ్వు పుష్కన వేయనవనుకో నాకు పిల్లనివడి ఏడిగా. ఓ ఏమైంది? ఏమో ఆడిది గులిగినట్టే గులుగుతున్నావు. ఏం లేదు. మరేందో ఇవ్వాలి, నేను చేయముందుకు నువ్వే వేసినావు ఫోను. ఏం సంగతి? ఏం లేదు, రేపేదో మన ఫోటోలు దిగుడాటగా, పెళ్ళికి ముందు ఏదో ఎడ్డింగా పి ఎడ్డింగా ఏదో అంటారుగా, గదటగా మర్చిపోయినావా? ఓ ఎడ్డిదానా? ఎడ్డింగ్ కాదే, వెడ్డింగ్. గదే రేపు మనం మంచిగా దిగద్దా? దిగుడే. ఇగో నువ్వు ఇప్పుడే చెప్పనా, గూగుల్లోకి పోయి మంచి ఫోటోలు ఎత్తుకు. గూగులా? అది ఎక్కడ ఉంటది? గూగుల్ అనే జైత్యాల పక్క ఉంటది పో. ఏంది జగిత్యాల పక్కకుంటదా గూగుల్? అంత దూరం పోయి నిందేవన్నా నేను పోను. అసలు ఎండలు బాగా కొడుతున్నాయి. అవసరం ఉంటే నువ్వే పోయి తెచ్చుకోపో గూగుల్ పోయి ఫోటోలు. నాకు కాక లగ్గం అవుతానంటే మంచిది దొరికింది అనుకున్నా, మరీ ఇంత ఎడ్డి దొరికిందా? చెప్పు. ఏమైంది? గూగుల్ పోయి ఫోటోలు ఎత్తావా? రేపు అసలే మనం మంచిగా దిగాలి. మందు పెట్టినావురో రాములా. నువ్వు నా పక్కకున్నావు అనుకో, నీ మీద బండి ఎత్తేతున్నా. మరి ఇంత అధ్వానం తయారైన మీదే గూగుల్ అంటే తెలియదా? ఇయ్యాలేపు చిన్న పోరని అయినా చెప్తాడు. అరే నిజం అంటే నాకు తెలియదు. నువ్వే కదా జగిత్యాల పక్కకుంటది అని చెప్పినావు. మా బాప ఎప్పుడు నన్ను అక్కడ తీసుకుపోలే. ఫేస్ ఏమో శ్రీదేవి, స్కెచ్ ఏమో పులందేవి. ఓ పిసదానా, అది గూగుల్ అంటే అక్కడెక్కడనే ఉండదే, మన ఫోన్లోనే ఉంటది. జీ అని ఉంటుంది చూడు. ఓహో, ఫోన్లోనే జీ అని ఉంటుందా? నాకు తెలియదు. చూస్తాగు. సరే గాని 3G అని ఉంటుందా, 4G అని ఉంటుందా, 5G అని ఉంటుందా? 3Gలు ఉన్నాయి ఇల్ల మరి. బండటవా? సరే జీ, నువ్వు ఫస్ట్ నాగే రాజీ, నీకు ఏజీ చూపిస్తా. అయ్యో, గంతగానం కోపానికి వస్తాను. తెలియనప్పుడు నువ్వు చెప్పాలే కదా. ఏమో నా మీద గంతగానం గరం అవుతాను. నీకు తెలుసా గూగుల్ అంటే? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతాను? నీ చిన్నప్పటి గూగుల్లోనే బతికినా. ఏంది? ఏం లేదు అది నీకు తెలియదు కానీ, సరే నేనే గూగుల్లో ఫోటోలు చూసుకుంటా. అయ్యో, అది ఎట్లనో నాకు కూడా చెప్పరాదు. నాకు నచ్చినవి కూడా నేను చూసుకుంటా కదా. నువ్వు చెప్పరాక నన్ను ఇచ్చిపెట్టట్లేవు. ఇక అట్లా కాదు, ఇక ఫోన్లో జీ అని ఉంటుంది, దాని కిందనే GUGUL గూగుల్ అని ఉంటుంది. GUGUL గూగుల్ అని ఉంటుంది. అల్లకో నీకు ఎట్లయినా చదువు రాదు, దాని పక్కకే మైక్ గుర్తుంటుంది, అది వచ్చినాక నీకు ఎట్లా చదువు రాదు. పెళ్ళికి ముందు దిగే ఫోటోలు అన్నారు, అదే ఫోటోలు వస్తాయి. ఇక నాతో నొర్రకు, ఇక దాంతోనే ఊరుకో. సరే ఫోటోలు ఇంటికైనాక తర్వాత చూసుకుంటా. ఫస్ట్ అయితే అశ్విన్ని రేపు నాతో రమ్మని చెప్తా. అశ్విని ఉన్నవానే? ఏందే కొత్త పెళ్లి కూతురా గిటత్తాండవు? ఏం లేదే, నీతోటి చిన్న పని పడ్డది. పని ఉంటేనే మా ఇంటికి వస్తావు, లేకుండా నువ్వు మా ఇంటికి ఎందుకు వస్తావే? గట్లా అనుకోకే.
నేనేమనుకోను గాని నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు. ఇగో రేపు మా పెళ్లి ఫోటోలు ఇస్తారే, మా సోపతికి నువ్వు రావాలి. పెళ్లి కాక ముందే పెళ్లి ఫోటోలు తీసుడేందే? గదేనే పెళ్లికి ముందు దిగుతారు చూడు ప్రీ వెడ్డింగ్, గది దానికే. ఓహో, ప్రీ వెడ్డింగ్ షూటా? అయినా మీ పెళ్లి ఇంకా బాగానే రోజులు ఉంది కదా, ఇప్పుడు ఎందుకు దిగుడు? బాగానే రోజులు ఉంది కానీ నా కాబోయే ఆయన ఫోటోలు దిగుడే 3 రోజులు దిగుడు అన్నాడు. అబ్బకెర్రుడా, 3 రోజులు పెట్టుకున్నావా ఫోటో షూట్? ఏ కాకలగ్గం అవుతుంది కదా, 3 రోజులైనా 30 రోజులైనా దిగుతా. ఏమైంది అశ్విని, నువ్వు ఇచ్చి నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదే, అయినా మీ వదిన కానీ మీ వదిన తీసుకోవో, నేనెందుకే? అయినా మా వదిన ఉన్నది వేరు, నువ్వు ఉన్నది వేరే. అబ్బా నువ్వు రాయే, నువ్వు వచ్చినావనుకో ఫోటోలు అట్లా దిగి ఇట్లా దిగి అని చెప్తావు. అబ్బా రాయే ప్లీజ్. సరే మా అత్త గాని మరి నాకేమిత్తవే? నీకానే బీరు బిర్యానీ తెప్పితేనే తాగు తిను, అవసరం ఉంటే అల్లనే 2-3 ఫోటోలు దిగే. నువ్వంటే నీ కాబోయే మొగంతో దిగుతావు, నేనే వాళ్ళతో దిగానే. నువ్వు కెమెరా మ్యాన్ తోటి దిగు. ఏంటి, నేనుగా కెమెరా మ్యాన్ తో ఎందుకు దిగుతానే? ఏం మాట్లాడతానా నువ్వు? ఏ అట్లా కాదే, కెమెరా మ్యాన్ దించుతాడు నువ్వు దిగు అంటన్నా. ఓహో అట్లనా, సరే గాని మీ కెమెరా మ్యాన్ ఇవ్వలే? ఏమోనే, మా అన్నక తెలుసు ఆయనక తెలుసు, ఇద్దరు పొత్తులో మాట్లాడిండు. ఇవ్వలో అశోక్ అట. ఓహో గా అశోక, వాడు కెమెరా ఎత్తే ఉండడు, కెమెరా పట్టి ఏం ఫోటోలు ఇస్తాడే? ఏమోనే, గవ్వని మనకెందుకు, ఆడు మంచాల వండుకొనేది అని స్టూల్ వేసుకునేది అని, మనకు ఫోటోలు మంచిగా వస్తాయి. అది నిజమే గాని ఎప్పుడు పోవుడే మరి? రేపు బోవుడేనే, పొద్దుగల రెడీ అయి ఉండు, పోంగా ఫోన్ చేస్తా సరేనా? సరేనే. లొకేషన్ ఇదే. అన్నా అంతది ఎట్లా ఉంది కానీ జంగల్ లెక్క అంత భయంకరంగా ఉన్నది, భయం అవుతుంది. ఏ భయపడకు, ఈ వారికి ఇక్కడ బొచ్చ వెడ్డింగ్ షూట్ చేసినాం, మంచి చూడే లొకేషన్, ఫోటోలు కూడా మస్తు అవుతాయి. దారి గట్లా భయపడతారా? డోరేబుల్ మూసిర్రే. ఏమో నాకేం తెలుసే. గార్డెన్ చేస్తారు ఇటారే. అశోక్ అన్న, ఆ డోరు అది చదివే మూసుకున్నది, ఇక్కడేమో ఉన్నట్టుందన్నా. నీ పోరాలు గాలికి ఇట్లా మూసుకపోవచ్చు, గాలికి గంత భయపడతారేంది? సరే అన్న, గాలికి డోర్ మూసుకపోయింది, మరి గాలి ఆకిట్లా పడ్డదే? అది గాలికి ఆటోమేటిక్గా లాగబడచ్చు అంతే. దానికి భయపడతారా మీరు? అంతే అంతే. దారి దారి అమ్మతోడే ఇక్కడేమో ఉన్నట్టుంది. పోయి కెమెరామ్యాన్ గాడు ఈ జంగల్లోకి తీసుకురావన్నా.
ఇది నా భ్రమణ లేకపోతే నిజంగానే ఉందా? ఎందుకైనా మంచిదే, మళ్ళీ ఒకసారి చూస్తా. నన్ను ఒక్కదాన్ని విడిచిపెట్టి వేరు, నాకేమో భయం అవుతుంది.